డాక్టర్? Have you come all the way from America only to take away the life of this noble woman? Do your medical ethics permit this? మిస్టర్ దుర్గా ప్రసాద్, ఆయన బ్లేమ్ చేస్తావేంటి? ఇలాంటి కేసులకు వాళ్ళ దేశంలో మెర్సీ కిల్లింగే డాక్టర్స్ ఇచ్చే అడ్వైస్. దానికి ఆవిడ భర్త అంగీకరించారు, మేజిస్ట్రేట్ గారు అనుమతించారు. మ్యాజిస్ట్రేట్ గారు, మీరు సాక్ష్యాధారాల మీద ఆధారపడి తీర్పులు చెప్తారు. ఒక మనిషి చావు బ్రతుకులు నిర్దేశించేది పరమాత్ముడు. ఏ దేవుడు వచ్చి సాక్ష్యం చెప్పాడు సార్ మీరు చెప్పేయమని? దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ అనుక్షణం నరకం అనుభవించే రోగిని మెర్సీ కిల్లింగ్ ద్వారా అంతం చేయడం, వారిని ఆ బాధ నుంచి విముక్తి చేయడమేనని డాక్టర్లే సూచించారు. అడవిలో జింకను చంపితే కేసు, పక్షిని చంపితే కేసు, ఆఖరికి అడవి పందిని చంపితే కేసు పెట్టే ఈ దేశంలో మనిషిని చంపడం న్యాయమేనని ఎలా అనుకున్నారు సార్? గర్భంలో ఉన్న శిశువుని చంపడమే మహాపాపంగా భావించే హిందూ దేశంలో పుట్టిన నిండు ముత్తైదువుని కాటికి పంపడానికి మీ అందరికీ మనసేలా వచ్చింది డాక్టర్? మీ జీవితాన్ని వైద్యం కోసం ధారపోస్తున్న శాస్త్రవేత్తలు మీరు. మీ విజ్ఞానంతో, మీ తెలివితేటలతో ఆ దీపాన్ని వెలిగించండి. డాక్టర్లు అంటే కలియుగ దేవుళ్ళు అన్న పేరుని సార్థకం చేసుకోండి. సారీ డాక్టర్, ప్లీజ్. సార్ వెళ్ళకండి సార్. అమ్మగారి సుఖాన్ని మాత్రమే కోరుకునే మీరు చావులో కూడా ఆవిడ సుఖంగా వెళ్ళిపోవాలని సంతకం పెట్టారు. ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లే ప్రాణాలు తీస్తున్నందుకు బాధపడట్లేదు. మీరెందుకు సార్ బాధపడతారు? మిస్టర్ దుర్గా ప్రసాద్, ట్రై టు అండర్స్టాండ్ us. దేర్ ఇస్ నో వే ఆవిడ బతుకుతుంది. నేను బతికిస్తాను. అక్షరాలు నేర్చిన దగ్గర నుంచి నేను అమ్మవారి భక్తుడిని. నా తల్లి ఈ తల్లిని బతికిస్తుంది. నా పూజ ఈ అమ్మని పలికిస్తుంది. నా వ్రతం అమ్మగారి మౌన వ్రతాన్ని చేతిస్తుంది. ఈ రోజు నుంచి ఏ వైద్యమూ వద్దు. ప్రకృతి వైద్యమే శ్రీరామరక్ష, ఆత్మరక్ష, జగద్రక్ష. హలో నానా, నేను శంకు ప్రసాద్ని. రేపు నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ లో వస్తున్నాను. మీరు స్టేషన్కి రండి. అలాగే అలాగే. భవానీ భవానీ ఎన్ని పుట్టినరోజులు జరిగినా వాడి కెట్టినరోజు చెయ్యలేకపోతున్నాను. కనీసం వాణ్ణి చంపలేకపోయినా వాళ్ళిద్దరిని చంపి వాణ్ణి అనాథన చేస్తాను. శంభు ప్రసాద్ పేరు అర్చన చేయించండి. స్వామి, ఇన్నాళ్లకు మా కన్నబట్టిన కళ్ళారా చూడబోతున్నా. వాడిని నువ్వే రక్షించాలి. ఈ రోజు వాళ్ళని చంపేయాలి. చంపాల్సింది వాడు కడుపున పుట్టిన బిడ్డను కానీ వాళ్ళను కాదు సార్. వాళ్ళ కొడుకుని దాచేశారు. వాడు మనకి దొరకడు. వాడు ఎలా ఉంటాడో కూడా మనకు తెలియదు. వాడు ఎలా ఉంటాడో నాకు తెలుసు. వీడే వాళ్ళ కొడుకు. అడుగు. మీరు నేనేరా మీ నాన్నని? నాన్న, అమ్మా, గాడ్ బ్లెస్ యు సార్. అబ్బా, ఇవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత బాబు. ఈయన మామయ్య బాబు. మామయ్య? నాన్న ఏమిటి కంగారు? ఏం లేదు బాబు. ఆ ధనంజయ్ గాడు నిన్ను చంపడానికి దుర్గా ప్రసాద్ అనే రౌడీని ఏర్పాటు చేశాడు. నన్ను చంపడానికా? కంగారు పడకు నాన్న, నేను మీ క్యాలిక్యులేషన్ కి అందేవాణ్ణి కాను. అవతల వాడు నీ కాలిక్యులేషన్స్ కి అస్సలు అందడు. ఆయన ముందు నువ్వు పద చెప్తాను. అది కాదు మావయ్య.
ఇప్పుడు అర్థమైందా నా కెపాసిటీ? ఇవి ఇనుప గుగ్గిళ్లలో గుచ్చి గుచ్చి కత్తులా తయారైన వేళ్ళు నాన్న. వాడిది పోలీసుల్ని చిత్తకొట్టిన చీర. ఆహా. మరి ఈ అడ్రస్ లేని వెధవలు నా మీద కుదిలేడేంటి? నాన్న, ఆ దుర్గా ప్రసాద్ని దుర్గామాతకి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఇంటికొచ్చి నీ దగ్గర విజయహారతి అందుకుంటానమ్మా. వస్తాను. రామయ్య. తీసుకమ్మా. రాయ్ ధనుంజయరావు, గుర్తుపట్టావా? 20 ఏళ్లుగా నువ్వు చంపాలని చంపించాలని ఎదురు చూస్తున్న మొహం ఇదేరా. డబ్బులకి మనుషుల్ని చంపే జబ్బున వాణ్ణి పెట్టుకున్నావటగా. పిలవరా. దుర్గా ప్రసాద్. సో మా నాన్నని కలల్లోకొచ్చి భయపెడుతున్న రౌడీవి నువ్వేనన్నమాట. నేనేరా, నువ్వు చంపుతానని సవాల్ చేస్తున్న చంద్రశేఖరం కొడుకుని. ఆహా, మీ నాన్న కన్నవాడివా డబ్బుతో కొన్నవాడివా? హ! కొనడానికి అమ్ముడు పోవడానికి నేను నీలాగా కిరాయి వాణ్ణి కానరా. నీ ప్రాణాలు తీసుకెళ్ళడానికే వచ్చాను. ఈ జీవుడితో చాలా మంది జీవులకు అవసరం ఉంది, అంత తేలిక కాదు. కానీ నీ జీవంతో నాకు చాలా అవసరం ఉంది. హ, చిన్నవాడివి, ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూడకు, చెయ్యి కాలుతుంది. ఏయ్! చూసావా నా పవరు? రేకే షేక్ అయిపోయింది. నువ్వు గుద్దితే జీపు రేకే వంగిందిరా, నేను గుద్దితే భూగోళమే కుంగుతుంది. ఆహా, అంత మొనగాడివా? చూడాలనుంది. ఏం చూస్తావు? మూతి మీద మీసం మొలిచి 3 ఏళ్లు దాటినట్టు లేదు, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు నాకు కష్టం తగ్గించావు. అందరూ వయసు వచ్చాక ఉద్యోగం వెతుక్కుంటూ వస్తారు, నువ్వేంటి చావు వెతుక్కుంటూ వచ్చావు? ఏయ్! చావు ఇచ్చుకోవడానికి కాదు, పుచ్చుకోవడానికి వచ్చా. ఆఖరి ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు వాడు వచ్చి మా నాన్న కాళ్ళ మీద తలపెట్టి తప్పైందని ప్రాణభిక్ష వేడుకోండి, వదిలేస్తా. నువ్వేంట్రా వదిలేది? అరచేయి తెరిచి చరిస్తే ఆకాశంలో పగలే చుక్కలు కనిపిస్తాయి. చేత్తో చంపడానికి నీ చెయ్యమైన పంజానా, లేక నువ్వేదైనా సీమకి సింహానివా? ఎస్, కాకతీయుల కత్తులు కథం తొక్కిన ఓరు గంటిని కంటితో చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని. బాలచంద్రుడు పేగులు మూటగట్టి పోరాడిన గడ్డ మీద గడుగు పెట్టినప్పుడు నేను పల్నాటి సీమ సింహాన్ని. బొబ్బిలి పులి తాండ్ర పాపారాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బిలి సీమ సింహాన్ని. నాటు బాంబుల వేట కొడవళ్ల హింసావాదుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయల సీమ సింహాన్ని. టోటల్ గా తెలుగు సీమ సింహాన్ని రా. కంగుతున్నావా? అష్ట కష్టాలు పడి చచ్చకంటే ఒక్క తుపాకీ గుండుతో నాకు మోక్షం కలిగించు అని నువ్వు నా కాళ్ళ మీద పడువు. కనికరించి కన్ను మూసి తెరిచేలోగా సుఖమైన చావునిస్తా.